నమస్తే ఫ్రెండ్స్, ఎలాగో వనకం. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎలక్షన్స్ జరిగాయి. తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. ఇకపోతే విజయ్ కొన్ని ఫోటోలు వీడియోలు చూస్తుంటే కొంతమంది తమిళ్ వాళ్ళే వాటి మీద మీమ్స్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ని కాపీ కట్టాడు అని చెప్పేసి. ఓకే, సరే, ఏదో ఒకటి. అయితే విజయ్ సీఎం అవుతాడా అవ్వడా? చాలామంది చెప్పేది ఏంటంటే, ఎంత ఓట్లు చీల్చినా సరే ఈ ట్రెడిషనల్ ఓటర్స్ ఏవైతే ఉన్నారో ఎట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని ఫ్రీ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్టాలిన్ని సీఎంగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే అస్సలైన విషయం, రాఘవ్ చద్దా బీజేపీలో జాయిన్ అయ్యారు. మొన్నటి వరకు ఖలిస్తానీ వాదులకు సపోర్ట్ చేసినటువంటి, ఖలిస్తానీస్ అంటే నథింగ్ లెస్ దాన్ టెర్రరిస్టులు. ఒక 80% పాకిస్తానోడు మన దేశం మీద బాంబు దాడులకు పాల్పడితే ఒక 20% యాడ్ ఆన్ అయ్యి ఆ బాంబు దాడులకు సహకరించేవాడే ఖలిస్తానీలు. ఈ పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులందరూ కూడా సపరేట్ వెళ్ళిపోయి ఖలిస్తాన్ పెట్టుకోవాలని చెప్పేసి కొంతమంది ఖలిస్తానీ టెర్రరిస్టులు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వాళ్ళు కెనడాలో, లండన్లో, యూరోప్ దేశాలలో మొత్తం ఇట్లా విస్తరించుకుపోయి ఉన్నారు, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా. నిజమైనటువంటి సర్దార్లు ఎలా ఉంటారో తెలుసా? ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. కానీ ఈ ఖలిస్తానీ నేచర్ ఎలాంటిదంటే, దే ఆర్ నథింగ్ లెస్ దాన్ టెర్రరిస్టులు అనమాట. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఈ రాఘవ్ చద్దా అండ్ సోకాల్డ్ అదర్ ఎంపీస్ 2.6% ఆమ్ అంటే మ్యాంగో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీలోంచి అసలు అవినీతికి విరుద్ధంగా పోరాటం చేస్తున్న అన్నా హజారేని తొక్కేసేసి అదే అవినీతి ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి కేజ్రీవాల్ నిజ స్వరూపాలు తెలుసుకొని అండ్ రాఘవ్ చద్దాని అవమానించి తనకి ఇంపార్టెన్స్ లేకుండా చేసి ఇనిషియల్ డేస్లో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదన్నమాట. సో అది తట్టుకోలేక ఇతనికి ఫేమ్ నేమ్ వచ్చేస్తుంటే అతన్ని అణచేయాలని చూసినప్పుడు ఇతను హర్ట్ అయిపోయేసేసి ఇతను మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. 100% లెఫ్ట్ వింగ్, అసలు బీజేపీ దేశానికి ఏం చేసినా సరే అడ్డుగా నిలబడినటువంటి రాఘవ్ చద్దా అండ్ సో కాల్డ్ అదర్ ఎంపీస్ ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవడం వల్ల దేశద్రోహానికి పాల్పడతారా, లేకపోతే బీజేపీలో మమేకమైపోతారా, బీజేపీ ప్రజలు వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారా, వీళ్ళు ఖలిస్తానీకి సపోర్ట్గా పనిచేసి లేకపోతే ఈ డీప్ స్టేట్కి ఇంకా సపోర్ట్గా వాళ్ళ ఎన్జిఓలలో పనిచేసిన వీళ్ళు ఈ దేశానికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకొని వేరే దేశాల ఖలిస్తానీలకు స్పైగా పనిచేస్తారా అన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ అమిత్ షా ఇంకా కొంచెం తెలివిగా ఆలోచిస్తారు, చాణక్య పథకాలు వేసి మరి వీళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో చూడాలి. ఆమ్లో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని బీజేపీలోకి వచ్చారు. మరి మమ్మల్ని అందరినీ బత్తాయిలు అంటారు కదా, మరి మ్యాంగోలు బత్తాయిలకు వస్తే వీళ్ళు బత్తాయిలుగా మారిపోతారా, లేకపోతే మ్యాంగో బత్తాయి రంగు వేసుకొని ఉంటుందా, మరి చూడాలన్నమాట. ఎస్, నా మీద నేనే మీమ్స్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.